ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిని అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా విశిష్టమైనటువంటి పాత్రను పోషిస్తుంటుంది. ప్రార్థన దేవునితో మనల్ని సమైక్యపరుస్తుంది. ప్రార్థన దేవుని వద్దకు మనల్ని తీసుకెళ్తుంది. ప్రార్థన మన జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో మార్పు కలిగిస్తుంది. మనం చేసే ప్రార్థన మన వ్యక్తిత్వంలోనూ, మన కుటుంబ పరిస్థితుల్లోనూ, మన వ్యక్తిగత పరిస్థితులన్నిటిలో కూడా మార్పును తీసుకొస్తుంది. మన రూపాన్ని మారుస్తుంది. మనము దేవుని దృష్టిలో దోషులం కాకుండా, పాపం చేయకుండా ప్రార్థన మనల్ని నిలిపివేస్తుంది. దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. అయితే చాలామంది ప్రార్థన చేస్తారు, తమకు కావలసినవన్నీ దేవుని దగ్గర అడుగుతారు, దేవునితో మాట్లాడతారు, దేవుని దగ్గరకు వస్తారు. భక్తిహీనతతోనూ, పాపముతోనూ, అవిధేయతతోనూ మనం ప్రార్థన చేస్తే అవి దేవునికి ఇష్టమైనవి కాదట. యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ఎంతో ఆనందిస్తాడంట. అంటే ఆయన ఆ ప్రార్థనను బట్టి ఆనందించి మనకు మేలు చేస్తాడు. మరి మనం చేస్తున్న ప్రార్థనలు యథార్థతతో నిండి ఉన్నాయా లేదా అన్నది మనం చూసుకోవాలి. పాపంతో, కోపముతో, కపటముతో, ద్వేషంతో, ఈర్ష్యతో, గర్వముతో, లోక సంబంధమైనటువంటి అనుభవాలతో, పాపేచ్ఛలతో నిండి మనం ప్రార్థన చేసినా ఒక్క ప్రార్థనకు కూడా జవాబు మనకు రాదు. కానీ యథార్థతతో కూడిన ప్రార్థనకు దేవుడు తక్షణ జవాబునిచ్చేస్తాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ ఎద్దును కాల్చి బూడిద చేసింది. ఆ బయలు ప్రవక్తలందరి ముందు యెహోవాయే దేవుడు అని నిరూపింపచేసింది. మనకు తెలుసు ఇంకెంతో మంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తక్షణమే జవాబులు ఇచ్చాడు. మరి నీ ప్రార్థన కూడా దేవుడు ఖచ్చితంగా వింటాడు. నువ్వు ఎన్నో ప్రార్థనలు ఆయనకు చేస్తున్నావు. ఆయనే మన జీవితంలో మేలు చేసేవాడు, ఆయనే మన జీవితంలో కార్యాలు చేసేవాడు, ఆయనే మనల్ని బ్రతికించేవాడు, ఆయనే మనల్ని ఉద్ధరించేవాడు, ఆయనే మనల్ని కాపాడేవాడు. మన కష్టాల నుండి, మన బాధల్లో నుండి దేవుడే మనల్ని బయట తీసుకొస్తాడు కదా. ఆ దేవునికి ప్రార్థన చేయటం తప్పు కాదు. ఆ దేవునికి ప్రార్థన చేయడం చాలా ఉత్తమమైన పనే. అయితే ఏ విధమైన హృదయంతో మనం ప్రార్థన చేస్తున్నాము అన్నది మాత్రము అక్కడ మనం గమనించవలసిన విషయం. యథార్థతతో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎలా ఉండి ప్రార్థన చేసినా, నువ్వు ఎందుకు ప్రార్థన చేసినా కూడా దేవుని ప్రార్థన వింటాడు. యోనా ఆ తిమింగలము కడుపులో నుండి ప్రార్థన చేస్తాడు. దేవుడు వినలేదా? యోనా ప్రార్థన అంగీకరించలేదా? యుద్ధ భూమిలో నుండి యెహోషువ ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆలకించి సూర్యచంద్రులు నిలబెట్టేశాడు కదా. మోషే ఎన్నో సందర్భాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయి. విసుగక ప్రార్థన చేయి. దీనత్వంతో ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి నీకు జవాబులు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా ప్రియులు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించి గొప్ప జవాబులు వారికి ఇచ్చి వారికి మేలు చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.